రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే, కానీ కొన్నిసార్లు అవి వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కుతుంది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే మాట్లాడడానికి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో రోజా వాడిన భాష మరియు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడు సౌమ్యంగా హుందాగా ఉండే భువనేశ్వరి ఈసారి మాత్రం తన దేశంలో గట్టి కౌంటర్ ఇచ్చారు. నా గురించి మాట్లాడితే తోలు తీస్తా అంటూ హెచ్చరిస్తూనే ఎదుటివారి నైజాన్ని ఎండగట్టడం విశేషం. సాధారణంగా భువనేశ్వరి రాజకీయాలకు దూరంగా ఉంటారు. కేవలం తన కుటుంబ ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. కానీ ఇటీవల తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తున్న విమర్శల పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోజా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా సంస్కారం అనేది మనిషికి చాలా ముఖ్యమని ఆమె గుర్తు చేశారు. పౌరుష పదజాలంతో విమర్శలు చేయడం వల్ల ఎవరు గొప్పవారు అయిపోరని, కేవలం వారి స్థాయిని వారే తగ్గించుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో విధానాల పరంగా విభేదాలు ఉండవచ్చు, కానీ ఒక మహిళ అయ్యుండి మరో మహిళపై నీచమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నిస్తున్నారు. భువనేశ్వర్ ఇచ్చిన రిప్లైలో స్పష్టత వచ్చిన హెచ్చరిక రెండు కనిపిస్తున్నాయి. తన సహనాన్ని పరీక్షించవద్దని, మర్యాద ఇస్తేనే మర్యాద దక్కుతుందని ఆమె తేల్చి చెప్పారు. రోజా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఆమె ఇక్కడ సంస్కారం తప్పకుండానే చురకలు అంటించారు. మాట జారడం తేలికే, కానీ ఆ మాటలు పడే ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తు చేశారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో తనపై వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పుడు ఆమె మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె మౌనాన్ని వీడాల్సిన సమయం వచ్చిందని భావించినట్లు కనిపిస్తుంది. అయితే అందుకే తోలు తీస్తా అనే పదంతో తనలోని ఆవేశాన్ని మరియు పట్టుదలను బయటపెట్టారు. అది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం అని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రోజా వైఖరిని కొందరు సమర్థిస్తున్న ఎక్కువ మంది మాత్రం భువనేశ్వరి ఇచ్చిన రిప్లైలోని గంభీర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక వ్యక్తిని మానసికంగా పొంగదీయాలని చూస్తే అది సాధ్యం కాదని భువనేశ్వరి నిరూపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది. రోజా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదా కనీసం తన తప్పు తెలుసుకోవాలని చాలామంది కోరుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్ర రాజకీయాల్లో మహిళా నేతల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. భువనేశ్వరి ఇచ్చిన ఈ ధైర్యం మరియు స్పష్టత ఆమె అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ వాదం ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని విమర్శలకు వేదిక అవుతుందా అనేది వేచి చూడాలి.